సంగారెడ్డి జిల్లాలోని ప్రధాన హైవేలపై రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత ఏడాది 421 మంది మృతి చెందారు. హైవేలపై బ్లాక్ స్పాట్స్ గుర్తించామని, అక్కడ ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు అధికారులు. సంగారెడ్డి ప్రధాన హైవేలపై పోలీసులు తీసుకున్న చర్యలపై మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. సంగారెడ్డి జిల్లాలో గత ఏడాది దాదాపు రోడ్డు యాక్సిడెంట్ల కారణంగా 421 మంది చనిపోయారు. గత సంవత్సరం మొత్తం లెక్కలు ఇవి అధికారికంగా పోలీసుల ద్వారా వచ్చిన లెక్కలు. దాంతోపాటు దాదాపు 700కు పైగా చాలామంది ఏదైతే రోడ్డు యాక్సిడెంట్ల కారణంగా వాళ్ళు ఆసుపత్రి పాలయ్యారు. దాదాపు ఓవర్ స్పీడింగ్ కారణంగానే ఎక్కువ మంది ఏదైతే మృతులు కావచ్చు, యాక్సిడెంట్ జరిగినట్టు కూడా అధికారిక లెక్కలు ఉన్నాయి. అయితే రోడ్డు పైన బ్లాక్ స్పాట్స్ను కూడా గుర్తించి దానికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్తున్నారు. కానీ గత ఏడాది లెక్కలు చూస్తే ఈ యాక్సిడెంట్స్ అన్నీ కూడా ఓవర్ స్పీడింగ్లోనే దాదాపు 71% మంది ఏదైతే యాక్సిడెంట్ జరిగినాయని చెప్తున్నారు. దాంతోపాటు రాంగ్ సైడ్లో రావడం దాదాపు 5%, డ్రంక్ అండ్ డ్రైవింగ్లో కూడా 2% మంది చనిపోయారు. మొబైల్ ఫోన్లు వాడడం వల్ల కూడా యాక్సిడెంట్లు కావచ్చు, ఇటు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రెడ్ సిగ్నల్ జంప్ చేయడం కావచ్చు, ఇట్లా నిబంధనలు పాటించకపోవడంతో ట్రిపుల్ రైడ్స్ పోవడం కావచ్చు, ఇట్లా చాలా సమస్యలతో అయితే జనం అయితే రోడ్లపైన మృత్యువాత పడుతున్నారు. దాదాపు 500 మంది చనిపోవడం పట్ల కూడా ఈ లెక్కలను కూడా ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. సో దీనికి సంబంధించి అయితే అధికారులు కావచ్చు, పోలీసులు ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు, మనతో పాటు ఆర్టీఏ అధికారులు ఉన్నారు, జిల్లా అధికారులు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఎట్లా ఉంది సిచ్యువేషన్? దాదాపు గత ఏడాది 500 మంది చనిపోయినట్టు, 421 మంది చనిపోయినట్టు కూడా లెక్కలు చూపిస్తున్నాయి. సో ఎట్లా ఏం చర్యలు తీసుకుంటున్నారు? భద్రతా పరంగా కావచ్చు, ఏమేమి అంటే నివారణ చర్యలు ఏమి తీసుకుంటున్నారు? ముఖ్యంగా మేము రోడ్డు భద్రత గురించి రెగ్యులర్గా డ్రైవర్లకు అవగాహన కల్పించడం జరుగుతుందండి. మరి ముఖ్యంగా ఇప్పుడు నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ జరుగుతుంది, జనవరి 15 నుంచి ఫిబ్రవరి 14 వరకు. ఇందులో భాగంగా డైలీ ఏదో కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దాంట్లో డ్రైవర్స్ సోదరులకు అందరికీ అవగాహన కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ చెక్ పోస్టు దగ్గర లాస్ట్ ఇయర్ ఒక 5-6 మేజర్ యాక్సిడెంట్స్ జరిగినాయి. దాంట్లో భాగంగా మేము ఇక్కడ లోకల్లో స్పాన్సర్స్ తీసుకొని రంబ్లర్ స్ట్రిప్స్ వేయించడం జరిగింది. దాని పర్యవసనంగా ఈ లాస్ట్ ఇయర్ ఒక యాక్సిడెంట్ కూడా చెక్ పోస్ట్ ఒక 1 కిలోమీటర్ అటు ఇటు ఒక యాక్సిడెంట్ కూడా జరగలేదు. రంబ్లర్ స్ట్రిప్స్, బ్యారికేడ్స్ పెట్టి ఆ విధంగా కంట్రోల్ చేయడం జరిగింది. వారికి ఫ్యామిలీ ఫొటోస్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఏంటంటే వాళ్ళు ఫ్యామిలీ ఫోటో వాళ్ళ క్యాబిన్లో పెట్టుకుంటే వాళ్ళ ఫ్యామిలీ కోసమైనా ఫ్యామిలీ గుర్తుండి డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకుండా, ఓవర్ స్పీడింగ్ వెళ్ళకుండా, మరియు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా ఉంటారని రోడ్డు భద్రత భాగంగా అదొకటి చేయడం జరుగుతుంది. మరియు వాళ్లకు ఈ దుప్పట్లు, బ్లాంకెట్స్ మరియు వివిధ రకాల పద్ధతుల ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయొద్దని, ఓవర్ స్పీడ్ పోవద్దని, మరియు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దని అవగాహన కల్పించడం జరుగుతుంది. మరియు ఈ హైవేస్లో కంపల్సరీ లెఫ్ట్ లేన్ యూజ్ చేయాలని వాళ్లకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఎందుకనగా ఈ లారీలన్నీ స్లో మూవింగ్ వెహికల్స్, వాటికి ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కు 80కి స్పీడ్ లాక్ ఉంటుందండి. ఆ ప్యాసింజర్ కార్లన్నీ రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోతాయి. ఈ లారీ రైట్ సైడ్ ఉంటే ప్యాసింజర్ కార్లు లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయడం ద్వారా యాక్సిడెంట్ జరుగుతుందని వారికి అవగాహన కలుస్తుంది. మరి ముఖ్యంగా ఈ నాన్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి కార్లకు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయొద్దని, మరియు మోటార్ సైకిళ్లకు హెల్మెట్ కంపల్సరీ వినియోగించాలని ఇక్కడ తెలంగాణ బార్డర్లో ప్రతి ఒక్క వాహనదారునికి అవగాహన కల్పించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా వాళ్ళకి తెలియజేసేది అంటే ప్రభుత్వ పరంగా అన్ని కార్యక్రమాలు చేపట్టలేరు. రోడ్డు డిసిప్లిన్లో భాగంగా వాళ్ళ బాధ్యతగా వాళ్ళు హెల్మెట్ ధరించడం కానీ, స్లో స్పీడ్లో వెళ్ళడం కానీ, రాంగ్ రూట్లో వెళ్ళొద్దని అవగాహన కల్పించడం జరుగుతుందండి. ఎన్ని అంటే ఈ ప్రమాదాలకు కారణమయ్యే కొన్ని కూడళ్ళు ఉంటాయి, చౌరస్తాలు ఉంటాయి, బ్లాక్ స్పాట్స్. సో వాటిని గుర్తించారు, అక్కడ ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ రోడ్డు భద్రత భాగంగా ప్రతి మంత్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మీటింగ్ జరుగుతుందండి. దాంట్లో మన మున్సిపల్, రెవెన్యూ, R&B, మెడికల్ అండ్ హెల్త్ వీళ్ళందరూ వస్తారు. దాంట్లో ఆ మంత్లో జరిగిన యాక్సిడెంట్స్ గురించి కూలంకషంగా చర్చించడం జరుగుతుంది.
ఒక ప్లేస్లోనే ఒక 5 యాక్సిడెంట్స్ జరిగినాయి అనుకోండి, అది బ్లాక్ స్పాట్ లాగా గుర్తించడం జరుగుతుంది. దానికి అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి నివారణోపాయాలు చేపట్టడం జరుగుతుందండి. ఇది సంగారెడ్డి జిల్లాలో ప్రధానంగా హైవేలు ఉన్నాయి. హైవేల్లో ప్రధానంగా ఎవరైతే గ్రామాల నుంచి హైవేల మీదకి వస్తుంటారో ఆ చౌరస్తాల వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. సో ముంబై హైవే పైన ప్రమాదాలు కావచ్చు, నాందేడ్ అకోలా హైవే పైన కూడా అది ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీని కారణంగా కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడుతున్నాయి. పెద్ద చనిపోవడం కావచ్చు, కుటుంబాలు కూడా ప్రమాదాలు చనిపోయిన ఘటనలే. వీటన్నిటిపైన కూడా ఆ జనం ఏదైతే డ్రైవర్లు కావచ్చు, కార్లలో ప్రయాణిస్తున్న వారు కావచ్చు, వీరందరూ కూడా అవగాహన కలిగి ఉండాలని, మరోవైపు బ్లాక్ స్పాట్స్ గుర్తించి అక్కడ ప్రత్యేక చర్యలు చేపడుతున్న అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విష్ణు, సంగారెడ్డి జిల్లా నుండి.